రైతునేస్తం ప్రేక్షకులకు నమస్కారాలండి. నా పేరు సృజన. ప్రధానంగా ఈ మిద్దె తోటలో మనం ఎదుర్కొనేటువంటి ఇంకొక సమస్య పురుగులు, చిన్న చిన్న థ్రెప్స్, మైట్స్, పిండి నల్లులు ఇట్లాంటివన్నీ కూడా మనం ప్రధానంగా ఎదుర్కొంటూ ఉంటాం. ఎస్పెషల్లీ రైనీ సీజన్లో నిరంతరము మాయిశ్చర్ హోల్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఇట్లాంటివన్నీ చూస్తాము. ఇలాంటి దాన్ని ఎదుర్కోవటానికి సాయిల్ మిక్సింగ్లో నేను వాడేటువంటి ఒకానొక మిశ్రమం ఏంటంటే నీమ్ కేక్ అండి. ఈ నీమ్ కేక్ పౌడర్ని సాయిల్ మిక్సింగ్ టైంలోనే ఒక్కొక్క బకెట్కి 4-5 గుప్పిళ్ళ చొప్పున మిక్స్ చేసి లోడ్ చేసేస్తూ ఉంటానండి కంటైనర్స్కి. అలా కాకుండా మొక్కలు పెరిగిన తర్వాత పైపూతగా మొక్క మీద నేను డైల్యూట్ చేసినటువంటి నీమ్ ఆయిల్ని చల్లుతూ ఉంటాను. అదే కాకుండా ఇంకా చిన్న చిన్న పురుగులకి, పేనుబంకకి ఇట్లాంటి వాటికి నేను డైల్యూట్ చేసినటువంటి పుల్లటి మజ్జిగ లేకపోతే ఇంగువ ద్రావణం ఇట్లాంటివన్నీ కూడా స్ప్రే చేయటం జరుగుతూ ఉంటుందండి. ఇది కాకుండా నేను ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఒకటి తయారు చేసి దాన్ని కూడా డైల్యూట్ చేసి, ఎస్పెషల్లీ ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్లో మనకి ఎక్కువ రిజల్ట్ ఇచ్చేటువంటి ఫ్రూట్ ఏంటంటేనండి ఆరెంజెస్ అండి. ఆరెంజెస్, లైమ్ జాతికి చెందినటువంటి ఫ్రూట్ పీల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ జాగరీ బెల్లంతో కలిపి ఫెర్మెంట్ చేసి ఒక 30 రోజుల పాటు ఫెర్మెంట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఆ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని ఫిల్టర్ చేసి ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఒక 5 ml ఒక 10 లీటర్స్ ఆఫ్ వాటర్కి డైల్యూట్ చేసుకొని పంట పైన పిచికారీ చేసుకోవచ్చు అండి, సాయిల్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది 2 పెస్టిసైడ్, ఫర్టిలైజర్ రెండిటిగా కూడా పనిచేస్తుందండి. మొక్క పెట్టిన తర్వాత పూత దశకు వచ్చి కాయ ఫామ్ అయ్యేటువంటి క్రమంలో మనం ఇచ్చేటువంటి అడిషనల్ ఫర్టిలైజర్గా నేను కిచెన్ కంపోస్ట్ కూడా మొక్కలకు అందించడం జరుగుతూ ఉందండి. ఈ కిచెన్ కంపోస్ట్ వచ్చేసి నేను రోజువారీ వాడేటువంటి కూరగాయలు, పండ్ల తొక్కలు ఇలాంటివన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు తీసుకొచ్చి పైన మిద్దె తోటలో కంపోస్ట్ బిన్లో వేసుకుంటాను. ఇట్లా నింపినటువంటి కంపోస్ట్ బిన్స్ కొన్ని రోజులకి నేను యాడ్ చేసేటువంటి ఫర్టిలైజర్ దీన్ని ఎన్హాన్స్ చేయడానికి కావాల్సినటువంటి బూస్టర్స్ హెల్ప్తో కానీ లేకపోతే వేసినటువంటి ఎర్త్ బాంబ్స్ హెల్ప్తో కానీ ఇదంతా కూడా కంపోస్ట్ లాగా తయారవుతుంది. ఈ కంపోస్ట్ని నేను ఈవెన్చువల్గా మొక్కలన్నిటికి కూడా ఇవ్వటం జరుగుతుంది. దీంతో నా మిద్దె తోటలో ఉన్నటువంటి కంటైనర్స్ అన్నింటిలో కూడా సమృద్ధిగా ఎర్త్ బాంబ్స్ ఉంటాయి. ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చక్కగా మంచి పోరోసిటీ కలిగినటువంటి సాయిల్గా నా మిద్దె తోటలో ఉన్న కంటైనర్ సాయిల్ ఉంటుందండి. ఈ కిచెన్ కంపోస్ట్ వచ్చేసి నా బిన్స్ అన్నీ నిండిపోతే నేను అడిషనల్గా కొన్ని కంటైనర్స్లో ఈ కిచెన్ కంపోస్ట్ పెట్టేసి ఆ కంటైనర్ని కుండీలో గుచ్చేస్తూ ఉంటానండి. దాని నుంచి వచ్చినటువంటి కంపోస్ట్ టీ కూడా ఈవెన్చువల్గా మొక్కకి ఫర్టిలైజర్గా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇవి ఎక్కువైతే నేను డైరెక్ట్గా మొక్కకే కిచెన్ కంపోస్ట్ ఇచ్చేస్తున్నానండి. కిచెన్లో వచ్చేటువంటి వేస్ట్ డైరెక్ట్గా వేసి దాని మీద కొద్దిగా మట్టి చల్లేస్తూ ఉన్నానండి. దాంతో అడిషనల్గా నా మొక్కలు వాటికి ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ ఎక్కువ అవసరం లేకుండానే వివిధ రకాలైనటువంటి బెండ, వంగ, టమాటా మొక్కలు చక్కగా నా మిద్దె తోటలో వస్తున్నాయి. చూశారు కదండి నా మిద్దె తోట మొత్తం. మీకు ఎవరైనా స్పేస్ లేదు మాకు ఇవి పెంచుకోవటానికి, మీకంటే పైన స్పేస్ ఉంది అనే వాళ్ళకి టెర్రస్ గార్డెన్ మీద కొద్దిపాటి ఇంట్రెస్ట్తో మనం కట్టించుకునేటప్పుడే చిన్న చిన్న కేర్ తీసుకోవటం మూలంగా ఈ మిద్దె తోటలో ఎక్కువ బరువును పెట్టడానికి కూడా మనం హెసిటేట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదండి. సో చాలామంది ఔత్సాహికులైనటువంటి యూట్యూబర్స్ వచ్చేసి పండ్ల మొక్కల్ని కూడా మిద్దె తోటల్లో పెంచుకోవటం జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద వృక్షాలైనటువంటి మామిడి తోటలు, మామిడి చెట్లు, పనస చెట్లను కూడా మిద్దె తోటల్లో పెంచుకుంటూ ఉన్నారు. కాబట్టి మొత్తం అట్లా కాకపోయినా ఈవెన్ ఆకుకూరలు బయట కలుషితమైనటువంటి నీటిలో పెంచుతున్నారు. కాబట్టి ఈ ఆకుకూరల కోసమైనా సరే మీరు మిద్దె తోట కాకపోయినా మీకు చిన్న కారిడార్ ఉన్నా కూడా ఆ కారిడార్లో చిన్న చిన్న కంటైనర్స్లో ఆకుకూరలను పెంచుకోవచ్చు. ఇట్లాగే మనము ఈ నేచర్లో ఉన్నటువంటి ఈ న్యాచురల్ సైకిల్ ఏదైతే ఉందో వాటి నుంచి వచ్చేటువంటి వేస్ట్ మొత్తము ప్లాంట్స్కే ఇస్తా, ప్లాంట్ నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్ మొత్తం మనము అనుభవిస్తా, ఎక్కడ కూడా ఎన్విరాన్మెంట్కి హ్యాజిల్ క్రియేట్ చేయకుండా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా, ఈకో ఫ్రెండ్లీగా మన డైలీ రొటీన్ కొనసాగిస్తూ చక్కగా మనకు కావాల్సినటువంటి ఫ్రూటింగ్ తీసుకుంటా ఆరోగ్యకరంగా ఉండొచ్చు.